ఏ సమాధానం చెప్పారు మీకు ఇక్కడ? జస్ట్ లెటర్ ఇచ్చారు సార్. నేను ఇక్కడ లేను సార్, అసెంబ్లీలో సార్. మీ మదర్ మొన్న వచ్చింది, నేను కూడా వచ్చాను. ఏ సమాధానం చెప్పారు మీకు? మార్నింగ్ వస్తే ఫైల్ తీశారు సార్, ఫైల్ తీరారు సార్. మధ్యాహ్నం వస్తే డేట్ చెప్తా ఉన్నారు సార్ వాళ్ళు అని చెప్పారు సార్. అదే సార్ నిన్నే లీవ్ పెట్టారు సార్ అని చెప్పింది సార్. అదే చెప్పింది, నిన్నే లీవ్ పెట్టారు. నిన్న వచ్చారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు ఎంతసేపు అండి? రిసెప్షన్ సెంటర్ మీ కాడ ఉందా? ఎక్కడికి మీకు సమాధానం చెప్పారమ్మా? అదే సార్ చెప్పింది. ఇప్పుడు మార్నింగ్ కూడా వెళ్తే చెప్పారు సార్ లీవ్ లో ఉన్నారు అని చెప్పి. సార్ని వచ్చి ఇంకా అడిగాను సార్. ఇప్పుడు ఎంత దారుణంగా ఉన్నాడు సార్ పరిస్థితి ఇక్కడ. ఏ స్పేస్ చేయాల్సిన అవసరం లేదు సార్ అండి. ఒక క్యాన్సర్ పేషెంట్ సర్టిఫికేట్ కోసం ఇలా చుట్టూ తిరుగుతుంటే సమాధానం చెప్పకుండా మనిషి మీద మనిషి చెప్పుకుంటూ అల్లాడిస్తూ ఉంటే దేనికి సార్ నాకు అర్థం కావట్లేదు. అదే ఉంటే మీ సూపరింటెండెంట్ గారు చెప్తారు, ఎవరండి రమేష్ రెడ్డి అంటే ఆల్కాలిక్ పేషెంట్, ఆల్కాలిక్ అని చెప్తారు. ఒక ఆల్కాలిక్ కూడా ఉద్యోగం పెట్టిస్తారండి ఇక్కడ, నాకు అర్థం కావట్లేదు. ఒక ఆల్కాలిక్ ఉద్యోగం పెట్టుకుంటారా? అటు పిలిపించండి, టెస్ట్ చేయండి, సస్పెండ్ చేయండి ముందు. అవును సార్, మీ దగ్గరికి ఇప్పుడు దాకా రాలేదు సార్, అందుకని మీరు ఇవ్వలేదు. ఇప్పుడు ఈ రోజు వస్తే నేను నిన్న వస్తే నేను డేట్ ఇవ్వమని చెప్పాను, నేను మండేకి డేట్ ఇవ్వమని చెప్పాను. రండి సార్ ప్లీజ్ సార్. ఏం చెప్పావు సమాధానం? నువ్వు ఎప్పుడు వచ్చాను నీకు అనుకోండు? నేను వస్తే ఏం చేయాలి? నువ్వు నేను వస్తే నువ్వు ఏం చేయాలా? ఏమో నీ సొంత ప్రాపర్టీ అనుకున్నావా, లేకుంటే నీ ఆస్తి అనుకున్నావా? గవర్నమెంట్ జీతం తీసుకున్నావు నువ్వు, జనానికి సమాధానం చెప్పాలా? ఎమ్మెల్యేగా నాకేది సమాధానం సరిగ్గా లేదు, వాళ్ళకే సమాధానం చెప్పుకుంటావు నువ్వు. నీకేమైనా గౌరవ రోజుగారు ఇది? ఒక ఎమ్మెల్యే సర్టిఫికేట్ కోసం, క్యాన్సర్ పేషెంట్ కోసం హాస్పిటల్ రావాలా? నేను మధ్యాహ్నం వాళ్ళు వచ్చారు, నాకు పోతుంటే నాకు వాళ్ళు ఎవరో నాకు తిరిగి కొట్టింది. మీరు నాకు తెలుసా బాబు? వాళ్ళు ఎవరు నాకు తిరిగి కొట్టింది. ఆ నుంచి ఫోన్ చేశారు. నేను వెంటనే ఫోన్ చేసి మళ్ళీ చెప్పా. వాళ్ళు వచ్చారు, వాళ్ళు వస్తే సమాధానం చెప్పడం ఉదాహరణ ఈరోజు అని చెప్పారు. అంతే కదా ఈరోజు అని చెప్పారు. ఈరోజు వస్తే ఏం చెప్పారు? ఈరోజు మాట్లాడుకో. ఆ మాత్రం మానవత్వం కదా. ఒక క్యాన్సర్ పేషెంట్ కోసం కడుపు మనం తింటే నేనైతే తింటున్నా. ఒక క్యాన్సర్ పేషెంట్ సాటి గవర్నమెంట్ ఎంప్లాయ్ 23 లాస్ట్ డేట్. నువ్వు తర్వాత ఇస్తే నీ సర్టిఫికేట్ దాని వరకు వస్తుంది. ఏం చెప్పారు నీకు? నెక్స్ట్ మండే వస్తాయి. రేపు మండే కాదు, నెక్స్ట్ మండే నువ్వు సర్టిఫికేట్ ఇస్తే వాళ్ళు ఏం చేస్తారు? సర్టిఫికేట్ బాలేగారు సూపరింటెండెంట్ గారు మీతో మాకు ప్రాబ్లం లేదు. ఎందుకంటే మేము మీతో మాట్లాడాలా? ఎందుకంటే మీతో మాట్లాడాలా? అతనితోనే మాట్లాడింది. నేను మళ్ళీ డ్యూటీకి వస్తుంటా, డ్యూటీలో ఉంటే మొత్తం చెక్ చేస్తుంటా. నీ గురించి చాలా కంప్లైంట్ ఉండే, నాకు కానీ దొరికే ఉంటే మాత్రం ఆ కంప్లైంట్ ఇష్టం చెప్తుంటా. నిన్ను ఎవడో కాపాడాడు గుర్తుపెట్టుకో. గాడికి పోతారు వాళ్ళు సమాధానం లేకుండా. ఎందుకంటే నేను అన్ని ఏం చేస్తానంటే ఓపీజీపీ రాస్తాను సార్, పేషెంట్ కూడా రారు. ఏమండి 23వ తారీఖు లాస్ట్ డేటు. నువ్వు అవతల సర్టిఫికేట్ ఇచ్చినప్పుడు వేస్ట్, వాడు వర్కౌట్ కాదు. నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ, ఆ మాత్రం మానవత్వం నాకుంటే నాకు అర్థం కావట్లేదు. నీకు ఇబ్బంది ఉంది, నీ లెవెల్లో నువ్వు చేయలేవు. క్యాన్సర్తో బాధపడుతున్నటువంటి ఒక ప్రభుత్వ ఉద్యోగి బదిలీ కోసం ఆ యొక్క క్యాన్సర్ సర్టిఫికేట్ వచ్చేదానికి జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాల చుట్టూ పదే తిరగాల్సిన పరిస్థితి. వాస్తవానికి ఆ ఉద్యోగి ఎవరో నాకు తెలియదు, కేవలం ఫోన్ ద్వారా మాత్రమే చెప్పడం జరిగింది. నేను ఫోన్ చేసి చెప్పినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సంబంధిత డాక్టర్ల వద్ద కూడా ఆ యొక్క సర్టిఫికేట్ వెళ్ళనటువంటి పరిస్థితి. కాబట్టి పెద్ద హాస్పిటల్లో ఉన్నటువంటి ఈ యొక్క సమస్యల్ని ఒకరి మీద ఒకరం మనం చెప్పుకునే దానికంటే కూడా సమిష్టి బాధ్యత తీసుకుని ఒక చక్కటి సహాయ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, ఏదైతే పెద్ద హాస్పిటల్లో వివిధ రకాల జబ్బుల కోసం కావచ్చు, సర్టిఫికేట్ల కోసం కావచ్చు, పోస్ట్ మార్టం కోసం కావచ్చు, ఏ సమస్య కోసమైనా ఎవరు పెద్ద హాస్పిటల్కి వచ్చినా వారికి వెంటనే దిశ తెలియజేసేదానికి, ఒక మార్గాన్ని చూపించేదానికి, అయోమయానికి ఎవరు గురి కాకుండా, ఎవరు ఇబ్బందులు పడకుండా ఉండేదానికి ఒక హెల్ప్ సెంటర్ని వేగవంతంగా ఏర్పాటు చేయమని చెప్పిన కూడా సూపరింటెండెంట్ కోరటం జరిగింది. నిజంగా నాకు బాధేసింది. ఒక ఎమ్మెల్యేగా నాకు వాళ్ళు ఎవరో కూడా తెలియదు. ఒక ఫోన్ చేస్తే ఆ యొక్క ఫోన్కు స్పందించి నేను సంబంధిత అధికారులతో మాట్లాడినా కూడా
సరైనటువంటి సమాధానం రాలేదు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు స్పష్టంగా చెప్పారు, సార్ మాకు ఇక్కడ సమాధానం చెప్పడం లేదు, మరో వారం రోజుల దాకా వీలు కాదంటున్నారు, 23వ తారీఖు మాకు ఆఖరి తేదీ, 23వ తారీఖు తర్వాత మాకు ఆ సర్టిఫికేట్ ఇచ్చినా కూడా ఉపయోగం లేదని చెప్పని. ఈరోజు 20వ తారీఖు, 23వ తారీఖు అంటే 3 రోజులు మాత్రం ఉంది. కాబట్టి వారికి అన్యాయం జరగకూడదని, వారికి ఇబ్బంది జరగకూడదని, ఒక క్యాన్సర్ పేషెంట్ పట్ల, ఒక మహిళా ఉద్యోగి పట్ల మానవతావాదంతో వ్యవహరించాలని చెప్పని కూడా స్వయంగా ఎమ్మెల్యేగా ఇక్కడ రావడం జరిగింది. ఎట్టకేలకి స్పందించినటువంటి డాక్టర్లకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకంగా సెలవులో ఉండి కూడా ఈ యొక్క మానవతావాదంతో ఇక్కడ విచ్చేసి ఆ సర్టిఫికేట్ అందించినటువంటి క్యాన్సర్ డాక్టర్ గారిని కూడా అభినందిస్తూ, సూపరింటెండెంట్ గారికి చాలా స్పష్టంగా చెప్తున్నా, ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో పేదవాళ్ళు కూడా వచ్చే పరిస్థితి లేదు. పేదవాళ్ళ కంటే అత్యంత నిరుపేదలు వచ్చే పరిస్థితి. వారి పట్ల మానవత్వం చూపించి మనకు వీలైనంత చేతనైనంత చేయాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా అనేక రకాల వికలాంగుల సర్టిఫికేట్ల కోసం కావచ్చు, ఇలాంటి ఉద్యోగస్తులు సర్టిఫికేట్ల కోసం కావచ్చు, పోస్ట్ మార్టం రిపోర్ట్ల కోసం కావచ్చు, ఇలాంటి వాళ్ళు వచ్చినప్పుడు వారికి చక్కగా సమాధానం చెప్పి, తగిన తేదీ చెప్పి, వారు ఇబ్బందులు పడకుండా, అయోమయం గురి కాకుండా చేయాల్సిన బాధ్యత మీ మీద ఉంది అని మాట్లాడటం లేదు నేను, మనందరి మీద కూడా ఉంది. ఒక ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా నేను కూడా బాధ్యత తీసుకుంటా. కాబట్టి అందరూ సమిష్టి బాధ్యత తీసుకొని మరోసారి ఇలాంటి పొరపాట్లు మన ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో జరగకుండా, ఇక్కడికి ఎవరు ఏ కష్టం ఉండి వచ్చినా వారికి మేము ఉన్నాం అన్న ఆసరా ఇచ్చే విధంగా ముందుకు సాగాలని చెప్పని కోరుకుంటున్నాను.